గైస్ ఈరోజైతే నేను ఎగ్ బాల్ అయితే వేస్తున్నా, ఎగ్ బాల్స్. దానికోసం కావాల్సింది ఫస్ట్ ఎగ్ ఉడకబెట్టాలి, దాన్ని తురుమాలి, దాని తర్వాత అన్ని మసాలాలు, కారం, ఉప్పు అన్నీ వేయాలి. దాని తర్వాత దానిలో కార్న్ఫ్లవర్, మైదా వేయాలి. కానీ నేను అయితే అది వేస్తలేను, మైదా పిండి వేస్తున్నా. ఇప్పుడైతే ఉల్లిపాయలు అలాగా చూడండి ఎంత సన్నగా కట్ చేసినా నేను. అండ్ ఇక్కడ ఎగ్స్ ఉడుకుతున్నాయి. ఇంకో ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నా. ఈ ఇంకో ఆనియన్ ఎందుకంటే మనం పకోడా కూడా వేసుకుంటున్నాం. అది కూడా గోధుమ పిండితో పకోడా వేసుకుంటున్నాం, మైదా పిండితో కాదు. సో చేద్దాం. ఇక్కడ ఎగ్స్ అయితే ఉడుకుతుంది. అయితే ఇవి ఎగ్ బాల్కి సంబంధించిన ఆనియన్స్ అండ్ ఇప్పుడైతే ఇవి వచ్చేసి పకోడాకి సంబంధించిన ఆనియన్స్ నాకు కట్ చేయలేదు, అదే ఇట్లా అట్లా తర్వాత కట్ చేసిన. ఇంకా ఇదేంటి అయితే ఉడుకుతున్నాయి, ఇంకా ఉడుకుతున్నాయి. ఎంతసేపు ఉడుకుతాయి నాకే తర్వాత అవుతలేదు. ఆనియన్కి సంబంధించిన అయితే బౌల్ వేసుకుని ఇప్పుడు దీన్ని ఉన్న నీళ్ళంతా ఇట్లా కలుపుకొని తీసేసుకోవాలి. అండ్ దీన్ని అన్ని కారం, ఉప్పు అవన్నీ చేసి కలుపుకొని ఇంకా మైదా పిండి వేసి కలుపుకొని ఇక ఇదైనప్పుడు ఇవి రెండు ఒకటేసారి అంటే ఏదో ఒకటి ముందు వేసి దాని తర్వాత ఏదో ఒకటి నాకు తెలిసి టేస్ట్ మారుతుందేమో రెండు పెదాలు వేస్తే, ఒక ఆయిల్ వేస్తే. ఇక్కడైతే కలుపుకున్నాం. ఇక్కడైతే పకోడీ ఏదో అత్తగుత్తర కలుపుకున్నట్టు. దీనైతే లాస్ట్కి అయితే ఫస్ట్ అయ్యేదని ఫస్ట్ అయితే ఎగ్ బాల్ అయితే ఆయన ఇది ఉడికిందో లేదో నాకు అర్థమవుతలేదు. ఏమో అక్క చెప్తాను ఉడికినప్పుడు అయితే ఇది ఏమంతసేపు ఉడుకుతుందో ఏమో చేసిన. కానీ ఈ తురుముకునే మిషన్ లేదేమో, ఇక దీన్ని కట్ చేసుడే సన్నగా. ఇప్పుడైతే కారం, ఉప్పు, మసాలాలు, అల్లం పేస్ట్, పసుపు అన్నీ వేసుకున్నా. ఇంకా మైదా ఏది వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకుందాం. నీట్గా కలుపుకోవాలి. మర్చిపోయిన ఆనియన్స్ కూడా. ఇప్పుడైతే మంచిగా ముద్దలెక్క కలుపుకున్నాం. ఇంకా చిన్న చిన్న ఉండలు వేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ అయితే వేడవుతుంది. అండ్ ఇది డైరెక్ట్ ఇట్లా వేయద్దు, ఇలా మళ్ళీ మైదాల ముంచి. నేను దగ్గర నా శనగపిండి లేదు కాబట్టి మైదా వేస్తున్నాను. మీరు శనగపిండి ఉంటే శనగపిండి వేయచ్చు. ఇక్కడైతే నేను మళ్ళీ ఏంటిదంటే ఇక్కడ మళ్ళీ శనగపిండి పడతా ఉంటే శనగపిండిలో ముంచి మళ్ళీ బ్రెడ్ మిక్సీ బట్టి ఒకటి ఉంటుంది, అది దానిలో ముంచి అప్పుడు ఆయిల్ వేయచ్చు. కానీ అట్లయితే ఎత్తలేను, డైరెక్ట్ వేస్తుంది ఇట్లనే. చూడండి ఇదంతా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎట్లాగో మనం అంతా మధ్యలో అంగనే తినే బ్యాచ్ కాబట్టి చాలా బాగుంది టేస్ట్. పకోడీ టేస్ట్ చూడాలి. ఇప్పుడు మంచిగా తానం చేసిన తిందాం అనుకున్నా, కానీ నాకు బోల్ కడుతుంది, తినదు సాగు కొడుతుంది. సరే ఇప్పుడైతే పకోడా టేస్ట్ ఇద్దాం. అసలు డిఫరెన్స్ చేంజ్ ఏం లేదు. మైదాతో వేసినట్టునే ఉంది, శనగపిండితో వేసినట్టునే ఉంది, సేమ్ ఉంది. అండ్ ఇది మిక్సింగ్ చూపెడతామండి. ఈ లోపల అయితే అంత కాలే కానీ టేస్ట్ అయితే మస్తు ఉంది.